ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు టెట్ రాసే వాళ్ళకి అందరికీ ఉపయోగమే ఈ వీడియో. శీల వీరాజు రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. ఆయన రచయితగా, చిత్రకారుడిగా తనదైన ముద్ర వేశారు. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె మొదలైన కథా సంపుటాలు, కొడగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేగల మధ్య జీవితము మొదలైన కవితా సంపుటాలు, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలు రాశారు. వీరు శీలావిగా సుపరిచితుడు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ పాఠ్యాంశము శీల వీర్రాజు వ్యాస సంపుటి 'కళానిక అటు ఇటు' నుండి గ్రహింపబడింది. అసలు వ్యాసం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాన్ని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా వివరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలో విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, తాత్విక విభజించవచ్చును. ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా రాయవచ్చు.